హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామలమ్మ మంతిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఓడేడు మానేరు వాగుకు వచ్చినాము చూద్దామని. సో వాటర్ అయితే ఎక్కడ కనబడట్లేదు, ఆల్మోస్ట్ మొత్తం డ్రై అయిపోయింది. సో మొత్తం నీళ్ళైతే ఎక్కడ చూద్దామన్నా కనబడట్లేదు. ఆల్మోస్ట్ ఈ ఇసుక అంతా జారగొట్టేసిండ్రు లారీలతో ఫుల్గా. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఓడేడు బ్రిడ్జ్ ఇది. సో ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 years దగ్గరికి వస్తుంది. 10 yearsలో కూడా కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అయ్యి వెహికల్స్ అన్నీ పోయే కంటే ఈ 10 yearsలో అసలు ఇది కంప్లీటే అవ్వలేదు. కనీసం కంప్లీట్ చేసి వెహికల్స్ పోయి ఏదో డ్యామేజ్ అయ్యి కూలింది అనుకోవచ్చు, బట్ ఇంక ఇది పూర్తి అవ్వ ముందుకే సో దాని పరిస్థితి ఇలా అయిపోయిందనమాట. మొన్న మేబీ న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మొన్న వచ్చిన గాలి దుమారానికి బ్రిడ్జి పిల్లర్ కూలిపోయి కింద పడిపోయిందని ఇన్ఫర్మేషన్ న్యూస్లో కానీ మనకి తెలిసిన సమాచారం ప్రకారము. సో ఇది ఎందుకు ఇట్లా జరిగిందనేది మాత్రము సో మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే గాలి దుమారానికి ఒక బ్రిడ్జి కూలిపోవడం అనేది చాలా అమానుషం. సో ఇదైతే ఎంతవరకు కరెక్ట్ అనేది చూసే జనాలే చెప్పాలి. సో మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక గాలికి ఇలాంటి ఇంత పెద్ద పిల్లర్ ఉన్న బ్రిడ్జి ఎంత లావుంది చూడండి. సో ఇంత భారీగా కట్టిన బ్రిడ్జి, ఇంత భారీ పిల్లర్స్తో కట్టిన బ్రిడ్జి కూలిపోవడం అనేది చాలా అంటే చాలా అమానుషమైన చర్య ఇది. ఈ ఘటన చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ ఎండలు ఈ ఎండాకాలంలో ఇప్పుడు 45 నుంచి 55 degrees Celsius ఎండలు వస్తున్నాయి. సో అలాంటి టైంలో మనలాంటి వాళ్ళు సో ఇది బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వెహికల్స్ అన్నీ మట్టి రోడ్డు ఉంది. సో ఆ మట్టి రోడ్డు నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఇసుక కూడా లారీలతోటి ఇసుక తీసుకెళ్తున్నారు, అవి కూడా ఈ మట్టి రోడ్డు నుంచే వెళ్తున్నాయి. సో అట్లా వెళ్ళే సమయంలో ఎవరికైనా ఎండ దెబ్బ తగలడం కానీ, కనీసం నీరసం ఉన్న వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు అసంటోళ్ళని తీసుకెళ్ళినా కానీ ఇటు నుంచి అటు నుంచి ఇటు వచ్చే జనాలకి ఏ కొంచెం ఇబ్బంది అయినా కూడా కొంచెం నీడ కావాలి, చెట్లు కూడా ఏం లేవనేసి వీటి కింద నిల్చొని సేద తీరుతూ ఉంటారు జనాలు. సో అట్లాంటి సేద తీరే టైంలో మేబీ ఇదే సంఘటన వాళ్ళు దీని కింద నిల్చున్నప్పుడు జరిగితే మాత్రము జనాల ప్రాణాలకే చాలా ప్రమాదకరం. ఇంత నిర్లక్ష్యమైన చర్య అంటే ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పాలా లేక ఇంకేమని చెప్పాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఒక గాలి దుమారానికి ఇలా బ్రిడ్జి కూలిపోవడం అనేది మరి దారుణమైన చర్య, ఇది దారుణమైన సంఘటన. సో ఇప్పుడు మనలాంటి వాళ్ళే కానీ ఇప్పుడు నేను ఇట్లా వెళ్తున్నాను, ఏదో పని మీద వెళ్తున్నాను. సో ఇట్లా వాగుకు వచ్చినాము కదా, మానేరుకు వచ్చినాము, ఒక వీడియో కానీ ఫోటో కానీ తీసుకుందామని నాలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇట్లా రావచ్చు. లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల కూడా ఎండలు పడుతున్న సమయంలో కానీ వర్షాలు పడుతున్న సమయంలో కానీ కాసేపు ఇక్కడ నిల్చొని సేద తీద్దాం, కొన్ని వాటర్ తాగుదామని కూడా మనలాంటి వాళ్ళు ఇలాంటి బ్రిడ్జ్ల కింద సేద తీరడానికి నిల్చోవడమో కూర్చోడమో చేస్తూ ఉంటారు. సో అలాంటి నిల్చునే సమయంలో కూడా ఇలాంటి చర్యలు జరిగితే అది జనాల ప్రాణాలకే చాలా ప్రమాదకరం, జనాల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. సో ఆల్మోస్ట్ ఇది 10 years దగ్గరికి వస్తుంది బ్రిడ్జి స్టార్ట్ చేసి. 10 yearsలో ఒక బ్రిడ్జి కంప్లీట్ అవ్వలేదంటే దానికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మేబీ ఒక 10 yearsలో కంప్లీట్ చేసి వాహనాలు వెళ్తున్నాయి వస్తున్నాయి, రాకపోకలు జరుగుతున్నాయి, ఏదో డ్యామేజ్ జరిగి కూలిపోయిందంటే అదో రకంగా చెప్పుకోవచ్చు. బట్ ఇంకా కంప్లీట్ అవ్వకముందుకే ఇంత పెద్ద బ్రిడ్జి, ఇంత లావు పిల్లర్స్ ఉన్న బ్రిడ్జి కూలిపోవడం అనేది చాలా అమానుషమైన ఘటన. సో ఇదన్నమాట ప్రజెంట్ సిచ్యువేషను. చూడండి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది. సో ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడే ప్రయత్నం చేసేదాన్ని, బట్ ఎవరూ లేరు.
వస్తున్నారు, మట్టిదారిలో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో కంప్లీట్గా నీళ్ళైతే ఆఫ్ చేసేసినారు. ఎందుకంటే ఇసుక ట్రావెల్ జరుగుతుంది. 3000-2000 లారీల ఇసుక వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. సో ఈరోజు బంద్ ఉందంట. అక్కడ జేసీబీ ఉంది చూడండి. సో జేసీబీలతోటి ఇసుక రవాణా అనేది పెద్ద మొత్తంలో జరుగుతుంది. సో మేబీ అలా లారీలు వెళ్ళే టైంలో కూడా అనుకోకుండా ఇట్లా కూలిపోతే వాళ్ళకు కూడా చాలా ప్రమాదమే. సో ఎట్లా ఉంది మన పనితీరు, మనం ఏం చేస్తున్నాము అని సొసైటీకి వాళ్ళ మనస్సాక్షికే తెలియాలి. అది అదనమాట, చాలా పెద్ద వాగు. దయచేసి సో ఇప్పటికైనా అధికారులు జాగ్రత్త వహించాలి. సో ప్రజల జీవితాలతో మాత్రం అస్సలు ఆడుకోకూడదు. సో అందులో మన రిలేషన్సే ఉండొచ్చు, మన ఫ్రెండ్సే ఉండొచ్చు, మన ఫ్యామిలీయే ఉండొచ్చు. మనస్సాక్షికి సర్దు చెప్పుకొని మనం ఏం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించి మనం చేసే పని ఎంత మంచిదైతే మనకి ఎంత మంచి జరుగుతుందో ఆలోచించుకొని ఏ పని చేసినా మన మంచి కోసమే, మన పని అనుకొని చేస్తే చాలా మంచిది. సో ఎవరోలే ఏదో వెళ్తారు వస్తారు మనకేందులే అని ఇట్లా నిర్లక్ష్యంగా వహిస్తే మాత్రము అది చాలా అన్యాయము. సో ఇప్పటికైనా గుర్తించి 10 years అవుతుంది ఆల్మోస్ట్. సో ఈ బ్రిడ్జి కట్టడం స్టార్ట్ చేసి ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. దయచేసి ఇక్కడ నుంచి అయినా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మా విన్నపం. రిక్వెస్ట్ చేస్తున్నాము, వేడుకుంటున్నాము. సో ఇట్లాంటి సంఘటనలు అయితే ఇంకోసారి జరగొద్దు. ప్రజల జీవితాలు, ప్రజల ప్రాణాలు, ఎవరికి ఏమైతే ఏం జరగలేదు, ప్రాణ నష్టం కానీ ఆ టైంలో ఎవరు లేరంట. అందరూ సురక్షితంగానే ఉన్నారు. ప్రజెంట్ అయితే ఏం అవ్వలేదు. బట్ జనాలు వచ్చే టైంలో ఇట్లా జరిగితే మాత్రము ప్రాణ నష్టం చాలా జరిగే ప్రమాదం ఉండేది. సో ఇట్లనే ఉండి ఒకవేళ కంప్లీట్ అయ్యి వాహనాలు వెళ్తున్నా కూడా ఇదే సిచ్యువేషన్ జరిగినా కూడా చాలా ప్రాణ నష్టం ఉండేది. సో అధికారులు చర్యలు తీసుకోవాలి. సో ఒక అధికారుల దాకా వెళ్ళకపోవచ్చు. ఇది పట్టే కాంట్రాక్టర్స్ కానీ చేసే పని కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది హై అధికారులే చర్యలు తీసుకోవాలి. సో వాళ్ళ వరకు ఈ విషయాలన్నీ వెళ్ళకపోవచ్చు. సో బట్ ఏ పని చేసినా, ఏ ప్రాజెక్ట్ చేసినా జనాల కోసమే కాబట్టి, జనాల రక్షణ కోసమే కాబట్టి చిన్న వర్కర్ నుంచి పై అధికారి వరకు అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ అది కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్త వహించి చర్యలు తీసుకోవాల్సిందిగా మా విన్నపం, వేడుకుంటున్నాము. మీకు ఆ పైన చూస్తే రాడ్లు చూడండి ఎంత లావు ఉన్నాయో, చాలా పెద్ద రాడ్స్, పిల్లర్స్. సో ఇంత స్ట్రాంగ్గా ఉన్న రాడ్లు, ఇంత హెవీగా కట్టిన పిల్లర్స్ ఇట్లా కూలిపోవడం, ఒక గాలి దుమారానికి కూలిపోవడం అనేది ఎవరికి అర్థం కాని సంఘటన. సో ఒకసారి మీరు చూడొచ్చు కళ్ళతోటి, రాడ్లు చూడండి. సో ఈ రాడ్లు చూడండి ఎంత లావు ఉన్నాయో. సో ఇంత లావు రాడ్స్ వేసి కట్టినా కూడా ఇంత ఓన్లీ గాలి దుమారానికి ఇట్లాంటి బ్రిడ్జి కూలిపోయిందంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు. సో ఎవరి నిర్లక్ష్యం అనేది అది వాళ్ళ మనసాక్షికే వదిలేయాలి మనం. సో ఒక పని చేస్తున్నాము అంటే మన డబ్బు కోసం ఆలోచించుకొని, మన స్వార్థమే, మనకైతే డబ్బు వస్తే సరిపోతుంది, ఏదో ఒకలాగా నామమాత్రంగా మన పని అయితే కంప్లీట్ చేద్దాం అనుకొని చేయడం మాత్రం చాలా అమానుషం. సో మన ఫ్యామిలీయే ఉండొచ్చు, మన ఫ్రెండ్సే ఉండొచ్చు,
ఏమో ఎవరికి ఎప్పుడు ఏం అయ్యేది తెలియదు కదండి. సో అందరూ మన వాళ్ళే, జనాల కోసమే మనం ఏం చేసినా జనాల రక్షణ కోసమే. సో మన మనస్సాక్షికి చెప్పుకొని మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అని మనం మనస్సాక్షి మీద చెయ్యేసుకొని ఏ పని చేసినా న్యాయంగా చేయాలి. ఏదో డబ్బు వస్తుంది కదా అని నామమాత్రంగా చేసి వెళ్ళిపోతే అంటే మాత్రము ఇదిగో ఇలానే ఉంటుంది. సో సిచ్యువేషన్ అయితే ఇది. అదృష్టవశాత్తు అయితే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు ఇక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. సో ఉన్నతాధికారుల దాకా ఇది కట్టే ప్రాసెస్లో ఉన్నతాధికారులు రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ కింద అధికారులకు ఇచ్చేసి ప్రాజెక్ట్ అనేది ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఒకటి చేస్తున్నాము, ప్రజల కోసము రక్షణ కోసం చేస్తున్నాం కాబట్టి చిన్న అధికారి నుంచి పెద్ద అధికారి వరకు ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అది కంప్లీట్ అయ్యే వరకు ఎట్లా జరుగుతుంది ఏంది అనేది చెకింగ్ చేస్తూ దాన్ని అబ్జర్వేషన్లో చూసుకుంటూ ఎట్లా జరుగుతుంది ఏంది అనేది ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ ఉండి జాగ్రత్తగా ఆ పనులు అయ్యేలాగా ఇక్కడ నుంచైనా కఠిన చర్యలు తీసుకోవాలి అధికారులు. సో ఇక్కడ చాలాసేపు ఉండడం కూడా చాలా ప్రమాదకరం అని అర్థమైపోతుంది. జనాలకి రక్షణ కల్పించేది ఏ పనైనా కూడా కొంచెం మనస్సాక్షి పెట్టి జనాల ప్రాణాలతో మాత్రం ఆడుకోకండి. జనాలను ఇట్లాంటి సంఘటనలకు మాత్రం గురి చేయకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. దీని మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు స్పందించాలి, యువతరం ముందుకు రావాలి. సో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.